హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ సండే నేను చేసినట్టు మటన్ చేస్తే మీ ఇంట్లో మటన్ మిగలదు. మీకైతే అసలు చేసిన వాళ్ళకైతే అసలుకే మిగలదు. మీరు ఫస్ట్ నాకు కూడా ఆ రోజు దొరకలేదు, అందుకోసమే చెప్తున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మటన్ తీసుకొని రాగానే నిమ్మకాయ సాల్ట్ వేసి మంచిగా దాన్ని పిసికి మనం వాష్ చేస్తే దాంట్లో ఉన్న నీసు స్మెల్ అనేది పోతుంది. ఒకవేళ నిమ్మకాయ లేకపోతే అట్లీస్ట్ సాల్ట్తో అన్న వాష్ చేయండి. సో దట్ మనకు చికెన్ అయినా మటన్ అయినా సరే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. దెన్ ఈ మంచిగా వాష్ చేసి నేను వాటర్ పారబోసిన. మంచిగా కారం వేసుకుంటాం మేము. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కొంచెమే, మేమైతే ఎక్కువనే తింటాము, అందుకే వేస్తున్న కొద్దీ ఇంకా వేస్తూనే ఉన్నాను. దాని తర్వాత పసుపు వేసుకుంటాను. పసుపు కూడా మంచిగా వేసుకోండి, లైట్గా తినకండి. మంచిగా పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ నేను వేస్తాను, ఒక్కోసారి వేయను, కూర ఉడుకుతుంటే వేస్తాను. ఇట్లా వేసినా కూడా ప్రాబ్లం లేదు. మంచిగా సాల్ట్, ఉప్పు, కారం దిట్టంగా పడితేనే కదా అండి టేస్ట్ ఉండేది. అల్లం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇది ఎంత ఫ్రెష్నెస్గా ఉందో. అది బయట ఉండలేదు, నేనే చేసిన. అల్లం అంతా మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే అది నేను ఆల్రెడీ చేసి 1.5 month అవుతుంది. కొంతమంది అల్లం అయితే ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇలాంటి మంచి వీడియోస్ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టాను, చూడండి. సో అలాగనమాట. ఉప్పు, కారం అండ్ ఆయిల్, పసుపు ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటామో అంత బాగుంటుంది. మీకు టైం లేకపోతే కాసేపు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మెంతికూర ఇవన్నీ కట్ చేసుకుంటాం కదా, అప్పటి వరకైనా సరే దాన్ని రెస్ట్ ఇవ్వండి. ఇలా ఉప్పు, కారం ఇవన్నీ పక్కన పెడితే దీనికి అంటుకొని మంచిగా మటన్ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది, ముక్కలన్నీ కూడా. సో ఇలా ట్రై చేయండి. సో ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా, కొత్తగా ఫస్ట్ టైం మటన్ వండే వాళ్ళైనా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా డెఫినెట్గా మంచిగా కుదురుతుంది. అంత కుడక ఇవన్నీ అయితే నేను మసాలాలు వేయను, అవన్నీ కూడా వేస్తే నెక్స్ట్ డే కూడా ఉండదు. ఇలా చేస్తే మనకు నెక్స్ట్ డే కూడా మంచిగా ఉంటుంది. అవి మనం కుడక, కాజు ఇవన్నీ వేస్తే మటుకు నెక్స్ట్ డే కూడా ఉండదు. మనం ఇదైతే ట్రై చేయండి మీరు, డెఫినెట్గా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేను మంచిగా గిన్నె పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఆయిల్ వేగాలి. ఆయిల్ వేగక ముందుకి ఆనియన్స్ ఇట్లా వేయద్దు. మంచిగా ఫస్ట్ ఆయిల్ పోయగానే హైలో పెట్టుకొని ఆయిల్ వేడగానే సిమ్లో అడ్జస్ట్ చేసుకోండి. చూడండి. సో ఆయిల్ వేయగానే సాజీరా అండ్ చెక్క, లవంగా ఇవి వేసుకున్నాను. అవి వేసుకుంటే మంచిగా స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ కూడా మసాలాస్ యాడ్ చేయడం వల్ల కర్రీకి ఫ్లేవర్ అందుతుంది. లవంగాస్ ఇవన్నీ వేస్తాం కదా. అండ్ ఆయిల్ వేగాలి ఎప్పుడైనా సరే. చూడండి మంచిగా సౌండ్ వస్తుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆయిల్ వేగక ముందుకు ఆనియన్స్ వేయద్దు. ఆనియన్స్ ఎప్పుడైనా సరే మంచిగా ఫ్రై అవ్వాలి. అవి సాఫ్ట్ అయ్యాకనే మళ్ళీ మనం మటన్ వేసుకోవాలి. ఏ కర్రీలో అయినా సరే ఆనియన్స్ వేగకుండా మనం వేయద్దు, లేక అట్లయితే కట్ అని క్రంచీగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా సాఫ్ట్గా ఉన్నాయనుకో కరిగిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీ బాగుంటుంది. ఫ్రై చేయాలి. ఈ స్టేజ్లో మంచిగా మీరు ఏం చేయాలంటే మెంతికూర వేయండి. అన్నీ సాఫ్ట్ అయ్యాక మంచిగా మెంతికూర యాడ్ చేయండి. ఇప్పుడు మటన్ వేస్తున్నాం మనము. మటన్ వేసి మంచిగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇదే టైంలో మంచిగా మిర్చీస్ వేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేసినప్పుడు మిర్చీస్ వేస్తే అందులో వేగిపోతాయి. కాకుండా ఇట్లా వేయండి, ఇట్లా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం మిర్చీస్ కూడా మంచిగా తినేస్తాము ఇలా వేస్తే, బాగుంటుంది. నాకు చాలా నచ్చుతుంది ఇట్లా మిర్చీస్ అండ్ మటన్తో పాటు వేస్తే. చికెన్లో కూడా నేను ఇలాగే వేస్తాను అనమాట. ఆనియన్స్ వేసినప్పుడు మిర్చీస్ వేయను, ఇలా వేస్తే మిర్చీస్ కూడా మనం మిర్చికి సాలని ఉంటుంది చూడండి, అలా ఉంటాయి. మిర్చీస్ చాలా టేస్ట్ ఉంటాయి ఇలా వేస్తే. మంచిగా కలిపేయండి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. వెంటనే వాటర్ పోయొద్దు మనము. ఒక 10 minutes అయినా సరే ఈ ఆయిల్లో మటన్ వేసాక మంచిగా ఉడకాలన్నమాట.
ఇందులో నుంచి మటన్లో నుంచి వచ్చే వాటర్ తోటి ఈ ఆయిల్లో ఉడకాలి మటన్. అట్లా అందుకే 10-15 మినిట్స్ దీన్ని వదిలేసేయండి. వెంటనే మీరు వాటర్ పోయొద్దు. ఫంక్షనల్ హాల్ స్టైల్లో మంచిగా వస్తుంది మటన్ అయితే. ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా ఆ రోజు అయితే నాకు అసలు దొరకలేదు. మటన్ ఎంత మంచిగా కుదిరిందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా అట్లా కలిపేసేయండి, బాగుంటుంది. కానీ 10-15 మినిట్స్ మట్టుకు 10 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి మంచిగా మటన్ని ఉడకనియండి దగ్గరికి. సో చూసారా ఎంత బాగుందో, మంచిగా ఉడికిపోయింది 10 మినిట్స్. దాని తర్వాత మనం వాటర్ పోసుకున్నాం చూడండి. పక్కన ఉన్న బౌల్లో కూడా నేను అంత మసాలా కలిపి పెట్టేసిన కదా, అదే బౌల్లో నేను వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ని ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతాం కదా, పెద్ద గ్లాసు అంత వాటర్ తీసుకున్నాను. దానికంటే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మీరు వాటర్ పోయండి. మంచిగా కొంచెం ఇప్పుడే వాటర్ ఎక్కువ పోసుకోండి, తర్వాత మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే వాటర్ బాగుండదు. మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత వాటర్ పోసుకోండి, తర్వాత దగ్గర పడుతుంది కదా. సో వాటర్ పోసిన తర్వాత మనం 30 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అట్లా ఉడకనిస్తే మంచిగా మటన్ కూడా 30 మినిట్స్ మనం ఫస్ట్ ఆయిల్లో ఉడకనిచ్చాం కదా 10 మినిట్స్, సో దట్ 40 మినిట్స్లో మనకు మంచిగా మటన్ ఉడుకుతుంది. మీరు కుక్కర్లో వేసింది అనుకోండి ఇంత టేస్ట్ రాదు, అసలు కుక్కర్లో వేస్తే అసలు టేస్టే ఉండదు. ఇట్లా చేయండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఏం లేదు, మనం మటన్ ఎప్పుడైనా సరే 40 మినిట్స్ కుక్ అవ్వాలి, మంచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయినా, వాటర్ అన్నీ కూడా దగ్గరకు అయిపోయినాయి కదా. చూడండి మన కర్రీ కన్సిస్టెన్సీ వచ్చింది, బాగుంది కదా. ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. కర్రీ అయితే సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ సండే మీరు ఖచ్చితంగా ట్రై చేసి, నేను చేసినట్టే చేసి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు ఎలా ఉంది అనేది పెట్టేయండి. మీరు ఒకవేళ బ్యాచిలర్ అయినా కొత్తగా మటన్ చేసినా సరే ఇట్లా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు మటన్ చేసినా సరే ఇట్లయితే ట్రై చేయండి, ఇట్లయితే బాగుంటుంది. ఈవెన్ నేను టమాటో కూడా వేయకండి, దేంట్లో అయినా ఫస్ట్ వేయొద్దు, లాస్ట్ ఇంకా 5 మినిట్స్లో దించుతామన్నప్పుడు మసాలా యాడ్ చేయాలి, బాగుంటుంది. నేను కొంచెం మసాలా యాడ్ చేస్తాను, దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తాను. సో దట్ 5 మినిట్స్ ఉంచేస్తే ఇంకా అయిపోతుంది. ఇది ఫైనల్ టచ్ అనమాట. సో మటన్ ఇట్స్ రెడీ టు ఈట్. అంతేనండి, మటన్ ఈ సండే మటుకు చేసుకొని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.